నాగార్జున గారు, ఇదేంది అలవాటైన విద్య? ఇది ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ని నిందించడం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన వేశారు. నాకు అనుమానం ఏంటంటే కొద్ది రోజులు ఇంకొక సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి గారి పైన రుద్దుతారు ఇవేమీ చేయలేకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ పైన మోడీ గారి పైన పడతారేమో అని అనుమానంగా ఉంది. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడింది చూస్తే వాళ్ళు ఏమిచ్చారు, మనకి పోలవరానికి ఇచ్చారు, ఆ తర్వాత అమరావతికి ఇచ్చారు, ఆ తర్వాత స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. చెప్పింది వారు చెప్తున్నా, ఆయన క్లెయిమ్ చేసుకున్నదే. అంటే రేపు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పడానికి ఇప్పటి నుంచి ఒక బాట వేసుకున్నారా ఏంటి? అవసరమైతే మోడీని కూడా తీసుకొచ్చేస్తారా త్వరలో, ఇంకో 1 yearలోనో 2 yearsలోనో? గారు ఒకటి అక్కడ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన ఏకరవు పెడుతున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ లేని ఆర్థిక కష్టాలండి అవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి మేము ఇప్పుడు అప్పుల గురించి లేవని చెప్పాము. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాల గురించి చెప్తున్నాడు. దాంట్లో కూడా అదే చెప్తామండి, కాగ్ రిపోర్ట్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చివరి సంవత్సరం ఉద్యోగస్తులకు జీతాలు సంవత్సరానికి ఎంత ఇచ్చారంటే 35,240 కోట్ల రూపాయలు అయినాయండి ఉద్యోగస్తులందరికీ జీతాలు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి జీతాలు ఎంతో చెబితే ఆశ్చర్యపోతారు. సుమారుగా సాలరీస్ అండ్ వేజెస్ చూసుకుంటే 53,867 కోట్ల రూపాయలండి. 53,867 కోట్ల రూపాయలు అంటే 18,627 కోట్ల రూపాయలు ఉద్యోగులు సంబంధించిన ఉద్యోగస్తుల్ని పెంచారు. వాళ్ళ జీతాలకి మీరు ఖర్చు పెట్టింది, చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది మీరు లెక్క చెప్తున్నారు. కానీ చాలా మంది ఉద్యోగులు చంద్రబాబు నాయుడు గారిని లవ్ చేసి తెచ్చుకున్నారు కదా. నేనేమి అబద్ధాలు చెప్పట్లా. వాస్తవమే, అది కూడా వస్తుందండి చిన్నగా. శాలరీస్కి వేజెస్కి సంబంధించి 2018లో 35,240 కోట్ల రూపాయల నుంచి తర్వాత పెంచుకుంటూ కొత్త ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వెలుగు ఆపరేటర్లు కానీ, అంగన్వాడీ వాళ్ళకి జీతాలు పెంచడం కానీ, ఈ మిగతా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ, వీరందరికీ సంబంధించినటువంటి జీతభత్యాలు పెంచుకుంటూ 18,627 కోట్ల రూపాయలు పెంచాం. లాస్ట్ ఇయర్ కూడా జీతాలు ఇచ్చాం జగన్మోహన్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జీతాలు పెద్ద సమస్య ఏం కాదు. ఇంకొకటి ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పులకి నేను వడ్డీలు కట్టలేక చచ్చిపోతున్నాను, నా వల్లే అవ్వట్లేదు అని చెప్పాడు. ఇంట్రెస్ట్ పేమెంట్ కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి ఆయన కూడా ఇంట్రెస్ట్ పేమెంట్ చేశాడు కదా. అవును, మరి ఆయన చేసిన అప్పులకి వడ్డీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కట్టారో చెప్దాం. 2019-20 జగన్మోహన్ రెడ్డి గారు తమ మొదటి సంవత్సరంలో 17,653 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. 20-21 అంటే సెకండ్ ఇయర్లో 20,018 కోట్ల రూపాయలకు వడ్డీ కట్టారు. 21-22లో 22,165 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. 22-23లో 25,492 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. తన చివరి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి వడ్డీ చంద్రబాబు నాయుడు గారు గతంలో తెచ్చినటువంటి అప్పులకి 29,433 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం కూడా వడ్డీ కట్టాలి కదా. ఈ సంవత్సరం వడ్డీ 28,754 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాడు. పెద్దగా ఏమీ మార్పులేమి లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వడ్డీకి చంద్రబాబు నాయుడు గారు కట్టిన వడ్డీలకి అటు ఇటుగా అంతే ఉంది. కానీ పెండింగ్ బిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాదు సార్, ఒక్క నిమిషం సార్ కాదు పెండింగ్ బిల్స్ కూడా చెప్తా. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయకపోవడానికి గల కారణం నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. పెండింగ్ బిల్స్ స్లైడ్ 26లో ఆయన ఏం చెప్పాడంటే, పెండింగ్ బిల్స్ 22,252 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ జగన్మోహన్ రెడ్డి గారు వదిలేస్తే నేను కట్టేశాను, అబ్బా ఇంకా కట్టాల్సినవి చాలా ఉన్నాయని చెప్పారండి. ఈయన 22,252 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ కట్టాడట. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెండింగ్ బిల్స్ కట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ బిల్స్ ఎంత కట్టారంటే, చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన పెండింగ్ బిల్స్ 42,183 కోట్లు కట్టాడు. 42,183 కోట్ల రూపాయలు కట్టారు. పెండింగ్ బిల్స్ సమస్య కాదు చంద్రబాబు నాయుడు గారికి, ఇంట్రెస్ట్ పేమెంట్ సమస్య కాదు,
శాలరీస్ ఇవ్వడం ఏం సమస్య చేయాలని కాదు, interest ఇవేమి ఉండాలి. సమస్య కాదు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఏం Right. చెప్తున్నారంటే పెన్షన్స్ ఇచ్చా కదా నేను అంటున్నాడు. Yes. సార్ ఇందులో సార్ పెన్షన్స్ పెంచేసాం మేము, ఒకటి అయిపోయింది అంటున్నారు. ఒక్క నిమిషం సార్, కన్క్లూడ్ చేయండి. పెన్షన్స్ వాళ్ళు చెప్పినట్టు 4,000 రూపాయలు పెన్షన్స్ పెంచితే 36,686 కోట్ల రూపాయలు, 36,686 కోట్ల రూపాయలు కావాలి సార్. నిజంగానే నేను పెంచేశాను కదా అంటారు. కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అన్నది ఆయన హామీ. అంటే అప్పుడు ఎంత అవుతుందంటే 48,855 కోట్ల రూపాయలు కావాలి. 48,855 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు డబ్బులు కావాలనుకుంటే పెన్షన్లకి చంద్రబాబు నాయుడు చెల్లిస్తుంది దాదాపుగా అనుకున్న దానికంటే 14,000 కోట్ల రూపాయలు తక్కువ చెల్లిస్తున్నాడు. కాబట్టి పెన్షన్ స్కీమ్ కూడా, వారు చెప్పినటువంటి పెన్షన్ స్కీమ్ కూడా పూర్తిగా వాళ్ళు అమలు చేయట్లా. కాబట్టి సూపర్ 6 హామీలు అనేవి మొదటి సంవత్సరం, తను వచ్చినటువంటి మొదటి పాలనా సంవత్సరంలో ఒక్క సూపర్ 6 హామీని కూడా కంప్లీట్ గా అమలు చేయలేదు. పాక్షికంగా, చాలా పాక్షికంగా ఎన్టీఆర్ పెన్షన్, అదే విధంగా 3 సిలిండర్లకు సంబంధించి చాలా పాక్షికంగా అమలు చేశాడు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఇటువంటి బడ్జెట్ మళ్ళీ మీరు ప్రవేశపెడతారు, మళ్ళీ డిమాండ్స్ వస్తాయి, మళ్ళీ జరుగుతాయి. కాబట్టి సూపర్ 6 హామీలు మొదటి సంవత్సరంలో డకౌట్ అయినా రెండో సంవత్సరంలో అయినా సూపర్ 6 కొట్టాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 హామీలాగే పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహం 1.0, 2.0 ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి వారి హామీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అన్ని రకాలుగా మేము ముందుకెళ్తాం అనేది స్పష్టంగా చెబుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల తరపున మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంపై పోరాడడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్తున్నాం. థ్యాంక్ యూ నాగార్జున గారు.